ఆహా ఓహో చచ్చే వయసులో మీకు ఆహా ఓహో అనిపిస్తుందా? ఇప్పుడేరా నాకు అర్థమైంది నా కొట్టికి ముసలోళ్ళు ఎందుకు వస్తున్నారో. మీ వ్యాపారం వద్దు, మీరు వద్దు, పోండ్రా పొమ్మంటే. ఏంట్రా వీడిని వదిలేసిపోతున్నావు? తీసుకుపో. ఒరే రాజా, ఇదిగోరా తాళం చెవి. దొంగ సచ్చినోళ్ళు ఉంటారు, గల్లా పెట్టి జాగ్రత్తగా చూసుకో. నీ సంతకెళ్ళి తొందరగా వస్తాను. ఆకలిస్తే 2 అరసలు తీసుకొని తిన్నాయన. జాగ్రత్త. ఏ ముసల్దానా, ఈ ఇంటి అల్లుడిని నన్ను నమ్మకుండా ఎక్కడి నుంచో వచ్చిన ఈ కుట్టి సైతాన్ గాడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తాళం చెవి వాడి చేతికి ఇచ్చేళ్తారా? వ్యాపారం బాగుపడ్డా. ముందు టీ పెట్టు. ఎవడ్రా నీకు నాన్న? నాన్నకి నాన్న అంటే కర్ర స్టైల్ ఎగిరిదంతా. అది వదిలేవయ్యా, ఒక టీ అయ్యి. స్పెషల్ టీయా సాదా టీయా? అదేంటి స్పెషల్ టీ సాదా టీ? గ్యాస్ కడిగిస్తే స్పెషల్, కడగకుండా ఇస్తే సాదా. ముసలోడా ఇక్కడ వాన్ చేసుకో పోరా. టీ వద్దు, 2 వాళ్ళే. ఏమే ఆ ముసలోడికి 2 వాళ్ళ టీ. ఆపండి ఆపండి. ఎరా సూత్రధారులు అక్కినే నాయకురావు అనుకున్నావా? నువ్వు జయప్రద అనుకుంటున్నావా? చచ్చా పోవే. నా కుటుంబంలో చిచ్చు పెట్టేదా నువ్వేరా? ఎక్కడికి అసలు ఏ ప్రాంతం వచ్చావు చెప్పు. చూసుకోనన్నా, అమ్మ డాన్స్ చూడాలి. చూసావట్రా, ఇండియాలోనే ఇలాంటి కుటుంబం ఉండదు. అమ్మ డాన్స్ వేస్తే కొడుకు చూస్తాట. ఏమే వీడి లోపల తీసుకెళ్ళా. ఆపరా, నేను అడుగుతున్నాగా. ఎక్కడరా ఇది నీకు? కూర్చోండి చెప్తాను. రే ఎందుకు ఏడుస్తున్నావు? అది పెద్ద విషాద కాదా? ఏ దీన్ని తొంగిలించి తొందరలు తిన్నావా? ఎక్కడి నుంచి కన్నా కొట్టుకొచ్చావా? అది కాదన్నా, పక్క ఊళ్ళో డోలు వాయించే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడన్నా. అరే దేవుడా, నువ్వో బిచ్చగాడు నీ దగ్గర అప్పు తీసుకున్నాడా? అవునన్నా, అప్పు అడగడానికి పెడితే డోలు వాయించి చచ్చిపోయాడన్నా. నీ మొహం చూసిన తర్వాత ఎవడు బతుకుంటాడ్రా? వాళ్ళ ఆవిడ అప్పు అడగడానికి వెళ్ళాను. మా ఆయన 2 వదిలేసిపోయాడంది. 1 డోలు, 2 ఆయన తమ్ముడు. డోలు ఉంచుకుంది, వాళ్ళ తమ్ముడు నేను ఉంచుకుంటాను అంతే. ఏరా ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందట్రా? ఇది ఒక కథ అని చెప్పి పని కట్టుకొచ్చి నా వ్యాపారం చెడగొట్టి మరీ చెబుతున్నావు కదరా? రే నీకు ఇంకెవరు దొరకలేదట్రా? కర్నూలు జిల్లా దానాపురం గ్రామానికి చెందినటువంటి కొండయ్య నాయుడు కుమారుడైన జంబులింగం అనబడే నేను, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందినటువంటి నాగేశ్వరరావు నాయుడు కుమార్తె అయిన మల్లీశ్వరిని ఈ రోజు నుంచి నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తూ, జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొంటామని, మంచి భార్యాభర్తలుగా ఉంటామని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. అవును, తాళి కడుతున్నప్పుడు అమ్మాయి మెడంచి కూర్చోవాలి కదా, అలా నిటారుగా కూర్చుందేంటి? ఆ కాలం పిల్లల్ని మార్చలేము, నెమ్మదిగా మార్చాలి. రే ఎవర్రా తను? ఎవరు? ఆ అమ్మాయిరా. ఏ అమ్మాయి? పెళ్లి కూతురు పక్కన నుంచుందే పొడవగా. అయ్యో నీ బుద్ధి చూపించావే. ఎవరో చెప్పరా? ఈ ఊరు అమ్మాయి అయితే నీకు తెలీదా? మన ఊరిది కాదురా. పెళ్లి కూతురు తాలూకా ఉంటుంది. ఆహా, అయితే నువ్వు పంచి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎవరు కనుక్కో. ఏంటి నన్ను ఇరికించేద్దామనా? అరవకరా. అయితే పెళ్లి కూతురు అడగద్దు, పక్కనే కూర్చున్నాడే పెళ్లి కొడుకు చెంబులింగం, వాడిని వెళ్ళి అమ్మాయి ఎవరు అడుగు. మంచిగా చెప్పాడే సరే, లేదంటే నా పేరు చెప్పు. ఆ అమ్మాయి దగ్గర కలిసి చెంపు ఉంది కదా, అజ్జాలు నాకు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ నేను. ఏ చెంబులింగం. నా పేరు జంబులింగం. నువ్వు చెంబులింగమా జంబులింగమా నాకు తెలుసు. ఏయ్ అక్కడ నిలబడి చూడు, అమ్మాయి ఎవరు? ఏయ్ అటుపక్కరా. పల్లుడిన ముసల్దాన్ని కూడా వదిలిపెట్టరా? ఊరి ఏదో ఆవిడ కాదురా, ఆ పెళ్లి కూతురు వెనక నిలబడిందే. తెలీదు. నువ్వు మర్యాదగా చెప్పలేదు, నీ చెంబు రహస్యం చెప్పేస్తాను. ఏమే మల్లేశ్వరి? ఏమే మల్లేశ్వరినా? అది కాదండి, నీ పక్కనుందే పిల్ల. తనెవరో చెప్పు, లేదంటే వాళ్ళను చంపేస్తారు. తనెవరో చెప్పవే. తను నువ్వనుకునే ఇలాంటి అమ్మాయి కాదు. తల దించిందంటే పైకి ఎత్తనే ఎత్తదు. పైన ఉన్న సూర్యుని కూడా కన్నెత్తి చూడదు. కన్నవాళ్ళతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడదు. మా ఊరి మాస్టర్ గారి అమ్మాయి. అన్ని విషయాలు అడిగేశాను. అడిగావా? పక్కూరు మాస్టర్ కూతురట, దించిన తల ఎత్తదంట. ఓ మాస్టర్ కూతురా? అమ్మాయి అంటే ఇదిరా అమ్మాయి. కట్టుకుంటే దీన్నే కట్టుకోవాలరా. చీర తగలబడుతోంది.
ఏంటి రామరాజు ఇలాంటి పని చేసావు నువ్వు? ఏయ్ నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడతావు? కావాలని అమ్మాయి చీర పట్టుకున్నానా? ఆ అమ్మాయి చీర దీపానికి అంటుకుంది, ఆర్పడానికి వెళ్ళాను. దానికి పోయి వీళ్ళంతా రామరాజు, నువ్వు ఆ ఊర్లో గెలవడం గొప్ప కాదు, ఈ ఊర్లో గెలవాలి. నువ్వు చూసావే ఒక అమ్మాయి, తను ఈ ఊర్లోనే ఉంటుంది. మనం ఓడిపోయామంటే మన పరువు మర్యాద పోతుంది. పోటీ నిర్వహిస్తున్నాడే ఆ పెద్ద ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. రేయ్ జాగ్రత్తగా వినండి, వాళ్ళు ఏం చేసినా సరే మనమే గెలవాలి. ఆ ఊరోళ్ళు గెలవకూడదు, అర్థమైందా? ఈ కబడ్డీ పోటీకి వచ్చిన ఆటగాళ్ళందరూ పోటీకి సిద్ధం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కబడ్డీ 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 అవుట్ చేస్తారు. రేయ్ జాగ్రత్త, రేయ్ ఏంట్రా మీరు చేస్తున్న పని? ఆగండి ఆగండి, ఏంటి దౌర్జన్యం? పక్క ఊరోళ్ళని మనం గౌరవించాలయ్యా. వదలండి అయ్యా, వదలండి. రేయ్ పిరికి పందలారా, ఎక్కడికి రా పారిపోతున్నారు? రండ్రా. మరోసారి కబడ్డీకి వచ్చారో శాలిటీ లేచిపోతాయి. అరే మన పార్టీని చూసి వెళదాం అనుకుంటే తాళం వేస్తుందే. ఒకవేళ మనం వస్తున్నామని తెలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? రే 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 ఎక్కడికి రా పరిగెడుతున్నారు? నూతిలో పడిపోయిందండి. తప్పకండి తప్పకండి. ఇదిగో చేయి పట్టుకో, చేయి పట్టుకో. అమ్మాయి ఏ మగాడు చేయి పట్టుకోదు. ఇదిగో ఈ పంచి పట్టుకో, పట్టుకో గట్టిగా పట్టుకో. మెల్లగారా అమ్మ, పదవయ్యి అంతకు తెగించావే తల్లి.
పెళ్ళని అడగడానికి ఒక మగాడిగా వచ్చుంటారనుకున్నాను. నన్నే అవమానిస్తావా? నేనేంటో చూపిస్తానే. నిన్ను రెండోసారి కూడా అడిగాను, నువ్వు మగాడివేనా అని అడిగావు. పర్వాలేదు. నువ్వు పెళ్లి చేసుకున్నది ఎవరో తెలుసా? రామరాజు. వాడు నా తమ్ముడే. రోజుకో దాన్ని మారుస్తూ ఉంటాడు వాడు. తాళి కట్టింది రామరాజే.